నమస్కారం న్యూస్9 టీవీకి స్వాగతం. తెలంగాణలో రగులుతున్న విద్యార్థి ఉద్యమం. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై కన్నెర్ర చేసిన పాలిటెక్నిక్ విద్యార్థులు మా భవిష్యత్తును నాశనం చేసే శక్తి స్కీమ్ మాకొద్దు, వెంటనే జీవో నెంబర్ 97ను రద్దు చేయాల్సిందే అంటూ వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కారు. స్టూడెంట్స్ తోటి తిప్పించుకుంటుండు దొంగ 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 రేవంత్ రెడ్డి. నేను చూడలే. సీఎం రేవంత్ రెడ్డికి మేము చదువుకోవాలని లేదు, అందుకనే మమ్మల్ని మా బతుకులు మొత్తం రోడ్డు మీద వేద్దామని ఫిక్స్ అయ్యిండు. అందుకనే మా కోసము శక్తి అని చెప్పి ఒకటి కొత్త స్కీమ్ తీసుకొని వచ్చిండు, జియో 97 అని చెప్పి. మాకు అది వద్దు, ఎస్బిడిటీనే మంచిగా చెయ్యి అని చెప్పి మేము అంటుంటే ఏవేవో కొత్త కొత్త స్కీమ్లు తీసుకొని వచ్చి ఏవేవో ఎనికే పోతుండు రేవంత్ రెడ్డి. మాకు అవన్నీ ఏమొద్దు, మేము ఈరోజు అవి రద్దు చేయాలని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ రోజు కాదు, మేము గత 1 వీక్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా కాలేజ్ అని కాకుండా మొత్తం తెలంగాణ మొత్తం అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ మొత్తం లారీ తీస్తుంది రోడ్లెక్కి, కానీ ఆయన ఇంత ఫైదా కూడా చూపిస్తలేడు. మాకు రేవంత్ రెడ్డి ఏదో ఒకటి న్యాయం చేయాలి. స్టూడెంట్స్ ఇంతగానము పోరాటం చేస్తున్నా ఆయన కళ్ళు ఇంకా తెరుచుకుంటలేవా? ఆయన కళ్ళు తెరుచుకుంటలేవా? అసలు ఏడున్నాడు, ఏం చేస్తుండ ఆయన? నేను మీకు ప్రశ్నిస్తున్నా, రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏం చేద్దామని చెప్పి మా బతుకులు మొత్తం స్టూడెంట్స్ బతుకులు మొత్తం రోడ్డు మీద వేస్తుండు. చదువుకునే వయసులో మాకు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు మమ్మల్ని మొత్తం రోడ్డు మీదకి వాడేస్తుండు రేవంత్ రెడ్డి? మాకు అంటుండు అంట లెటర్ రాయనికే రాదంటుండు, క్రిమినల్ వేస్ట్ అని అంటుండు. ఎందుకు వేస్ట్? మేము ఆయన బెస్టా? ఆయన ఏ యాంగిల్ బెస్ట్, మేము ఏ యాంగిల్ వేస్ట్? ఆయన ఏ యాంగిల్ బెస్ట్? దేశాలకు పోయి కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు కదా రేవంత్ రెడ్డి. అమ్మో చాలా బాగా, అందరు క్లాస్ కొట్టండి రేవంత్ రెడ్డికి. చాలా బాగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, చాలా బాగా. మస్తు చూస్తాం మేము రేవంత్ రెడ్డి, చాలా మంచిగా చూస్తాం మేము రేవంత్ రెడ్డి. ఏందైనది ఇంగ్లీష్ వచ్చా ఆయనకి? ఆయన లెటర్ ఆయనకి వచ్చా? అసలు నేను ఎవరు గెలిపించిండు? దొంగ ఓట్లు వేయించుకుండు రేవంత్ రెడ్డి దొంగ ఓట్లు వేయించుకొని గెలిచిండు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ఆగ్రహ జ్వాలలు మిన్నట్టుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విద్యార్థులు సంచలన ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. 1500 crores ఉన్నాయి, అవి మేము కట్టినాయి. మా పిల్లల పైసలన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, అవే మాకు ఇవ్వమండి సార్. ఇప్పుడు ఏంటి అసలు ఈ స్కీమ్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు మాది డిప్లొమా ఎస్బిటెట్ అనేది ఒక గవర్నమెంట్ అథారిటీకి సంబంధించింది సార్. స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఈసెట్ ఇస్తామంటారు, లాటరల్ ఎగ్జామ్ ఇస్తారంటారు, కానీ మాకు ఆ సర్టిఫికేట్ అనేది ప్రైవేట్ కిందికి వస్తుంది. స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, మాకు ప్రైవేట్ సర్టిఫికేట్ వద్దు. మేము ఇంత చదువుకుంది ఎందుకు? మేము లేబర్ వర్క్స్ చేయాలంట సార్. మేము ఎందుకు ఇంత చదువుకుంది? మేము బీటెక్ సెకండ్ ఇయర్ కి బీటెక్ ఆ 3 years ఈ 3 years కలిపి 6 years ఇంజనీరింగ్ చేస్తాము. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఇంటర్ చదివి బీటెక్ చదివిన వాళ్ళందరూ క్రిమినల్ వేస్ట్ అంటున్నారు డైరెక్ట్, అందుకే మేము చదవద్దు అంటున్నారు. లేదు సార్, ఇప్పుడు ఇంటర్ చేసి బీటెక్ చేసే వాళ్ళు ఎట్లా, వాళ్ళు 4 years మాత్రమే బీటెక్ చదువుతారు, కానీ మేము ఈడ 3 years చదివి లాటరల్ ఇంటర్ సెకండ్ ఇయర్ కి వెళ్ళి 3 years చదువుతాం. 90% ఆఫ్ ది సిలబస్ అనేది మేము ఇక్కడనే చదివేస్తాము. సో మాకు ఎట్లా ఉంటుంది సార్ స్కిల్స్ లెవెల్. ఓకే, మీరు ఇదంతా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు అసలు ఫామ్ నింపరావట్లేదు, క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతున్నారు. ఆయన ఏం చదువుకున్నారు సార్? రేవంత్ రెడ్డి ఏం చదువుకున్నారు? ఫామ్ స్పెల్లింగ్ సార్. అసలు ఏంది అంటే మాకు ఫామ్ ఫిల్అప్ చేయడం రా, అందుకే ఇప్పుడు ఇంజనీరింగ్స్ లేని ఆయన పోయే కార్ ఎవరు తయారు చేసారు? ఆయన ఎక్కి తిరిగే ఫ్లైట్ ఎవరు తయారు చేసారు? ఆయన యూజ్ చేసే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఇంజనీర్స్ తయారు చేసిండే. అట్లాంటిది ఇప్పుడు ఇంజనీర్స్ కి మేము డిప్లొమా తీసేసామంటే మేము ఏమైపోవాలి? మాకు ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ సార్, మాకు 2 years లైఫ్ వేస్ట్. ఇప్పుడు మాకు ఈ సెట్ ఉండదు, లాటరల్ ఎంట్రీ ఉండదు అంటారు. సరే, దీనికి నిన్న అనేది ఈ విషయం మీ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉందమ్మా? అంటే మీరు మా అమ్మ ఇప్పుడు ఇట్లాంటి స్కీమ్ వచ్చింది, మా చదువులు ఇక్కడితో ఆగిపోతున్నాయి అని చెప్పగానే మీ తల్లిదండ్రుల ఫీలింగ్ ఎట్లా? పేరెంట్స్ అసలు వాళ్ళు ఫుల్. ఇప్పుడు మేము అనేది హాస్టల్ సార్, మేము దూరం నుంచి ఎక్కడనో పాలిసెట్ ఎగ్జామ్ రాసి సీట్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చినాము. వాళ్ళు ఎంతో నమ్మకంతో మమ్మల్ని పంపించారు. వాళ్ళకి ఇప్పుడు ఇట్లా చెప్తుంటే హాస్టలర్స్ సార్ మేము ఏమైపోవాలి? అంత నమ్మకంతో పంపించినాము. ఇప్పుడు మీరు చదువుకోవట్లేరు, చదివి ఇక్కడికి ఆగిపోతున్నారంటే వాళ్ళకి మా మీద ఒక ఇంజనీరింగ్ అవుతారు, మమ్మల్ని బాగు చేస్తారనే నమ్మకంతో పంపించారు. ఇప్పుడు మా చదువు ఆగిపోతుంది అని అంటే మేము ఏమైపోవాలి సార్? మా లైఫ్ ఏంది అసలు?
మీ లైఫ్ ఏందో మీకే అర్థం కావట్లేదు. అసలు మమ్మల్ని కన్ఫ్యూజన్ లో పడేసినారు సార్. ఓకే, ఇప్పుడు మీరు ఒక స్కిల్ యూనివర్సిటీ అనుకుంటున్నాం సార్. ఆ స్కిల్ యూనివర్సిటీనే మీరు గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి, మేము అందులోకే వస్తాం. స్కిల్ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ కి చేయండి, మేము స్కిల్ యూనివర్సిటీలోనే ఉంటాం. వందే మాతరం కూడా సరిగ్గా పలకలేని వ్యక్తి సీఎంగా ఉండటం దౌర్భాగ్యం. దొంగ ఓట్లతో గద్దెనెక్కిన ఈ ముఖ్యమంత్రి మా జీవితాలతో చెలగాటమాడుతున్నాడు అంటూ విద్యార్థి లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. లక్షలాది మంది విద్యార్థులు తమ గళాన్ని వినిపిస్తూ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు ఎందుకు తెరవడం లేదు? నయా జీవోలతో పాలిటెక్నిక్ చదువుల ఉనికినే ప్రశ్నార్థకంగా చేస్తున్నారని విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. ప్రభుత్వం మొండి వైఖరి మారకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని, ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని విద్యార్థి జేఏసీ హెచ్చరిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన నిరసనలకు సంబంధించి క్షేత్రస్థాయి దృశ్యాలు మరియు విద్యార్థుల ఆందోళనను హైదరాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన వీడియో ద్వారా చూడవచ్చు. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు చేపట్టిన ప్రత్యక్ష ఆందోళనలు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి News 9 TV.